హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్ర ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక డిఫరెంట్ రెసిపీ మీకు చూపిస్తున్నానండి. అది చిక్కుడుకాయ పొడికారం కర్రీ. టమాటా లేకుండా చిక్కుడుకాయ పొడికారం కర్రీ ఎలా చేసానో చూడండి. చాలా బాగుంటుంది కర్రీ. టేస్ట్ అయితే అద్భుతం. ఒకసారి చేసి చూడండి, ట్రై చేసి చూడండి ఎంత బాగుందో. పొడికారం అంటే ఆ కారం ఎలా తయారు చేశాను, ఈ కర్రీ పొడికారం చిక్కుడుకాయ కర్రీ అని ఎందుకన్నాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. దీనికోసం ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. గింజలు ఉన్న కాయలు అయితే బాగుంటుంది. గింజలు ఉన్న కాయలే తీసుకున్నాను. తీసుకొని అవి కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అండ్ చిక్కుడుకాయలు విడదీసేసి గింజలు డివైడ్ చేయాలి. పురుగులు గట్రా ఉంటాయి కదా చిక్కుడుకాయలు, పచ్చటి కాయలు ఏమైనా కానీ పురుగులు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి, నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా చిక్కుడుకాయలు బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఒక 2-3 సార్లు కడిగి పెట్టేసి ఇంకా పానీలోని చిక్కుడుకాయ ముక్కలు వేసేసి వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. కూర అయితే చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చిక్కుడుకాయ పొడికారం కర్రీ అని ఎందుకన్నాను అనేది వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. వెరీ టేస్టీ అండి. అసలు ఏదైనా సాంబారు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్ సూపర్ కర్రీ ఇది. చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే కర్రీ. చూడండి ఎలా ఉందనేది. ఇది ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. పసుపు కొంచెం ఎక్కువే వాడతానండి నేను. మరీ బాగా కలిపిస్తే ముక్కలు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అంత బాగా కలిపేయకూడదు. ఇంకా కారం వచ్చేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్టు, కొంచెం ధనియాలు. ఇది కారం అండి. దీనికి ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అండ్ సాల్ట్. ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పడుతుండగానే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి చిక్కుడుకాయలు, ఉడకబెట్టిన చిక్కుడుకాయలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపులు వేసుకోవాలి. నాకు చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. డిఫరెంట్గా వండుకుంటాను. ఈ పొడికారం చిక్కుడుకాయ కర్రీ అంటే నేను ఒక దగ్గర చూసి నేర్చుకున్నాను. సూపర్గా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా ఉంది. చూడండి ఎంత బాగుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నది అనేది. పోపులు బాగా వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అండ్ కరివేపాకు, ఉల్లిగడ్డ అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, కానీ ఆల్రెడీ చిక్కుడుకాయలో పసుపు ఎక్కువ వేసుకున్నానని పసుపు వేసుకోలేదు. ఈ టైంలోనే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ కూడా బాగుంటుంది. కలుపుకోవాలి. కొంచెం కలుపుకొని చూడండి గింజలు ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ విధంగా ముక్కలు విరిగిపోకుండా చూసుకోవాలి. ముక్కలు విరిగిపోతే ముద్దగా అయిపోతుంది కర్రీ. ముద్ద అవ్వకుండా పొడిగా వచ్చేటట్టు చూసుకోవాలి. చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయిపోయాయి.
స్మెల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇందులోనే ఇప్పుడు పొడి కారం వేసుకోవాలి. మనం మిక్సీ పట్టాం కదండి, ఆ కారం ఇందులో వేసేసుకోవాలి. ఇంక వేరే కారం ఏది వేయకూడదండి, మనం మిక్సీ పట్టిన కారం వేసుకోవాలి. ఎండుమిర్చి, గార్లిక్, జీరా, సాల్ట్, ధనియాలు ఈ ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయలోని కారం, పొడి కారం, మిక్సీ పట్టిన కారం వేయగానే చాలా చాలా స్మెల్ అండి, చాలా బాగుంటుంది. అంటే ధనియాలు, జీలకర్ర, గార్లిక్ ఎక్కువ వేసాం కదా, కొంచెం గార్లిక్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అండ్ ఒంటికి కూడా మంచిది కదా గార్లిక్ తింటే. గార్లిక్, పసుపు అన్నీ ఇందులోనే హెల్త్కి సంబంధించినవి ఉన్నాయండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా గింజలు చూడండి బాగా ఉడికిపోయాయి. ఈ కర్రీకి గింజలతో ఉన్న చిక్కుడుకాయలు అయితేనే బాగుంటాయండి, చూసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కర్రీ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.